అన్న హాయ్ అన్న. ఆయన అఘోరి ఇష్యూ. అఘోరి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంది, మళ్ళీ రేప మాప అమావాస్య అంటున్నారు, ఆ అమ్మాయిని బలిస్తారని మాట్లాడుతున్నారు. ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు మన ఇండియాలో? అఘోరి మాత అంటే నాకు తెలియదు. అఘోరి మాత అంటే ఎవరో నాకు తెలియదు. అసలు అఘోరి మాత అంటేనే తెలియదు. అఘోరీలు తెలుసు నాకు. అఘోరీలు ఎక్కడ ఉంటారో అది గిట్ట నాకు తెలుసు. అఘోరి మాత ఏందో నాకు అర్థం కాలేదు. సరే అఘోరి మాత అన్నారు, ఏదో వచ్చింది కారు వేసుకొని. అసలు అఘోరీల దగ్గర కారు ఎందుకు ఉంటుంది? అఘోరీలు ఎక్కడ ఉంటారు? హిమాలయాల్లో అక్కడక్కడ ఎక్కడనో ఉంటారు, అసలు కనపడరు అఘోరీలు. అటువంటిది అఘోరి మాత అని చెప్పి ఈమె వచ్చి, సరే వచ్చింది, వచ్చిన తర్వాత ఆమె దగ్గర ఒక కార్ అంట, ఐఫోన్ అంట, సిగరెట్లు అంట, మందు అంట, ఏమేమో అంట. అసలు ఏముంది అఘోరి మాత దగ్గర? ఎందుకు లైవ్ పెట్టి వీళ్ళు ఎవరైతే న్యూస్ ఛానల్ వాళ్ళు ఉన్నారో, టీవీ వాళ్ళు న్యూస్ ఛానల్లో లైవ్ పెట్టి చూపిస్తున్నారు? ఏం ఉపయోగము? న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్న తప్పితే వేరేది ఏం లేదు. ఇక్కడ జలాలని పిచ్చోళ్ళని చేస్తుండ్రు వీళ్ళు ఎవరైతే లైవ్ పెట్టి. ఉపయోగం ఏముంది? అఘోరి మాతతో ఉపయోగం ఏముంది? ఏమీ లేదు కదా. ఎందుకు లైవ్ పెట్టి చూపిస్తుండ్రు? మీరు అడగొచ్చు కదా అఘోరి మాతని, అఘోరీలకు కారు ఉంటుందా, అఘోరీలకు ఐఫోన్ ఉంటుందా, అఘోరీలు సిగరెట్లు తాగుతారా, అఘోరీలు మందు తాగుతారా? ఇటువంటి క్వశ్చన్లు అడగండి కదా. అవి అడగకుండా అడ్డమైన క్వశ్చన్లన్నీ అడిగి ఆమెని ఆమెకు చెప్పడానికి గిట్ట సరిగా రావట్లేదు మాటలు. సరే అఘోరి మాత వచ్చింది. అఘోరి మాతకు డబ్బులు ఎక్కడివి? కారు ఏదైతే తోలుతుందో ఆ ఐఫోన్కి రీఛార్జ్ కానీ, లేకపోతే ఆ కార్ని మెయింటెనెన్సింగ్ కానీ, డీజిలా పెట్రోలా ఏదో కానీ అఘోరి మాతకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి కారు తోలడానికి? ఈ క్వశ్చన్లు అడగాలి వీళ్ళు ఎవరైతే లైవ్ పెట్టి టీవీలో టెలికాస్ట్ చేస్తుండ్రో, జనాలని పిచ్చోళ్ళు చేస్తుండ్రో. ఇది కదా అడగాల్సింది. ఇది అడగకుండా అఘోరి మాతని ఏది పడితే అడ్డమైన క్వశ్చన్లు అడుగుతుండ్రు. అఘోరి మాతకు డబ్బులు ఎక్కడి నుంచో వస్తున్నాయి? పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, ఈ సిగరెట్లకి, మందుకు కానీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అఘోరి మాతకి ఎవరు ఇస్తుండ్రు డబ్బులు? అఘోరికి డబ్బులు అసలు అవసరమా? అఘోరీలకు డబ్బులు అవసరమా? అసలు కాదు కదా. మళ్ళీ ఈమె ఏకంగా కారు వేసుకొని రాష్ట్రాలే తిరుగుతుంది కదా. ఎవరు డొనేషన్ చేస్తున్నారు? ఎవరు ఇస్తున్నారు డబ్బులు? ఎక్కడి అసలు ఈమెకి? ఆమె అంటది నేను అస్సలు భోజనమే చేయను, నేను అక్కడ శవాలు కాలిపోయినాయి తింటా నేను అంటుంది. మరి అవి నీకు అవసరం లేదు కదా. ఫుడ్ తోటి అవసరం లేదు కదా. ఫుడ్ తోటి అవసరం లేనప్పుడు నీకు డబ్బులే అసలు అవసరమే లేదు కదా నీకు. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి? కారు తోలడానికి ఎక్కడి నుంచి వస్తున్నాయి నీకు? సిగరెట్లు తాగడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరు ఇస్తారు నీకు? ఇది అడగరు. ఇది అడగకుండా అడ్డమైన క్వశ్చన్లన్నీ వేసి ఆమెని లైవ్ పెట్టి జనాలని న్యూసెన్స్ చేసి పిచ్చోళ్ళని చేస్తారు తప్పితే వేరేదేం లేదు ఇక్కడ. ఇప్పుడు చూస్తుంటే రేప మాప అమావాస్య ఉన్నది, ఆ అమ్మాయిని బలిచ్చే అవకాశం నేను ఒకటే చెప్తున్నా, తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మ నాన్న తొందరగా వెళ్ళి అఘోరి మాతని పట్టుకొని వాళ్ళ బిడ్డ ఎవరైతే ఉన్నారో ఆమెను క్షేమంగా ఇంటికి తెచ్చుకోండి అని చెప్పి వరుసని ఎవరైతే ఉన్నారో క్షేమంగా ఇంటికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నా. అఘోరి మాత దగ్గర ఉంటే ఎప్పుడు ఏం చేసేది తెలియదు. సో బై మిస్టేక్లో చచ్చిపోయింది ఏదంటే మనం ఏం చేయలేము. సో ఆమె ఎట్లా చనిపోయిందో గిట్ట చెప్పలేని పరిస్థితిలో అయిపోతాం. ఎందుకంటే ఆమె ఏం చేసినా గిట్ట పలానా పూజ చేసినా చచ్చిపోయిందంటే ఏం చేయలేము. సో అందు గురించే ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో తొందరగా వెళ్ళి అఘోరి మాతను పట్టుకొని ఆమెను ఇంటికి తీసుకువెళ్లాల్సిందిగా కోరుతున్నా. మరి ఆ వర్షినియే చెప్తుంది కదా, నేను ఇంక రాను, నేను ఇంకా సేవ చేస్తూ. అఘోరి మాత ఏం చేసిందో మాకు తెలియదు. అఘోరి మాత ఆ అమ్మాయిని ఏం చేసిందో తెలియదు. శుద్ర పూజలు చేసిందా, మరి ఇంకోటి చేసిందా, లేకపోతే ఆమెకి ఏం రావు శుద్ర పూజలు, కాకపోతే తెలుసుకొని ఎవరితోటన్నా చేపించిందా, మరి లేకపోతే ఈ అమ్మాయి మరి అఘోరి మాత దగ్గర డబ్బులు ఉన్నాయని వెళ్ళిందా, లేకపోతే టూరిస్ట్ కారు ఉంది సో మంచిగా తిరగొచ్చు అనుకొని వెళ్ళిందా, ఏ ఉద్దేశంతో వెళ్ళిందో మళ్ళీ అమ్మాయి గిట. అంటే కొంతమంది ఇప్పుడు ఫేమస్ కావడానికి గిట చాలా మంది అఘోరి మాత దగ్గర ఉంటే నేను జల్దిన ఫేమస్ అవుతా అని ఆమె గిట్ట ఇంటర్వ్యూలు చాలా మందికి ఇంటర్వ్యూలు ఇస్తుంది చూస్తున్నా నేను. ఏదేమైనా కానీ వాళ్ళ తండ్రులు వెళ్ళి అక్కడికి వెళ్ళి అఘోరి మాతను పట్టుకొని క్షేమంగా వాళ్ళ అమ్మాయిని తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నా. మరో మాట, ఇప్పుడు చూస్తే దాని మీద కూడా చాలా మంది మరి పోరాడుతున్నారు. అసలే ఒక లింగం లేని అబ్బాయి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? అంటే ఒకవేళ వాళ్ళు చేసుకున్నా సరే ఏం చేయగలుగుతారు వాళ్ళు? ఏం చేస్తారు నాకు అర్థం కాదు. అఘోరి మాత పెళ్లి చేసుకున్నది అంటే అఘోరి మాత పిల్లల్ని కంటదా, లేదంటే వర్షిని పిల్లల్ని కంటదా? ఎవరు కంటారో క్లారిటీ లేదు. ఆమె అంటుంది, వర్షిని అంటది పిల్లలు లేకపోయినా గిట మేము పెంచుకుంటాం పిల్లల్ని అంటుంది.
సో అలాంటప్పుడు పెళ్లి ఎందుకు చేసుకున్నారు వీళ్ళు, నాకు అర్థం కాదు. పిల్లలు కావాలని వా- కూడా ఈమె మాట్లాడింది. అవునవును మాట్లాడింది, కాకపోతే పిల్లలు అవసరం లేనప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నది ఏమే, నాకు అర్థం కాదు. పెళ్లి ఎందుకు చేసుకు అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఫేమస్ కావడానికే వర్షిని ఇక్కడికి వచ్చినట్లుంది. ఓకే. ఫేమస్ కావడానికి నేను అందరికి తెలియాలి కాబట్టి అఘోరి మాతని పట్టుకున్నట్లుంది ఒకటి. ఇంకోటి రెండోది ఏంటంటే ఆమె అఘోరి మాత శుద్ర పూజలు చేసి ఏమన్నా మళ్ళీ ఆమెని లోపరుచుకున్నదేమో తెలియదు మనకైతే. చూస్తే దీని మీద ఇక్కడ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మరి స్పందించారు, ఆయన కూడా యాక్షన్ తీసుకోమంటున్నారు. కానీ పోలీసులు ఎందుకని అఘోరాన్ని ఇప్పుడు వచ్చి ఇంకా అరెస్ట్ చేయలేకపోతున్నారు. ఒక్కటే చెప్తున్నా బదర్, తెలంగాణలో అఘోరి మాత అడుగు పెట్టిన రోజు నెక్స్ట్ క్షణం చెంచల్గూడ జైల్లో రెడీగా ఒక రూమ్ తీసుకొని పెట్టిండ్రు. అఘోరి మాత తెలంగాణలో అడుగు పెట్టిన నెక్స్ట్ క్షణం చెంచల్గూడ జైల్లో వేస్తారు. అఘోరి మాతని చెంచల్గూడ జైల్లో వేసి కౌన్సిలింగ్ ఇస్తారు. ఎందుకు న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నావు నువ్వు ఇక్కడ, అన్ని రాష్ట్రాలలో ఎందుకు న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నావు అనేది మొత్తము ఆ రోజు ఆమెది ఏమైతే న్యూసెన్స్ క్రియేట్ చేసిందో ఆ రోజు ఆమె బండారం మొత్తం బయట పెడతారు. సో అది ఇప్పుడు చూస్తే దీని మీద మన సోషల్ మీడియాలో మేము ఎక్కువ ఈ రోజుల్లో పిల్లలు బాగా అయితే చేస్తున్నారు. వీళ్ళు ఇప్పుడు ఇలా న్యూసెన్స్ కేసు పెట్టకుండా ఆమె ఎక్కడున్నా సరే అరెస్ట్ చేయొచ్చు పోలీసులు. అవును. ఎందుకంటే పెద్ద పెద్ద పొలిటీషియన్లు వెళ్ళి అరెస్ట్ చేస్తున్నారు వాళ్ళు ఎక్కడ దాగున్నా సరే. కానీ అఘోరా మీద ఎందుకని ఈ పోలీసులు ఎవరు కూడా యాక్షన్ తీసుకుంటలేదు అంటే భయం వేసి, అంటే అఘోరా ఏమాత్రం ఉత్తరబుద్ధులు చేసి వీళ్ళని ఏమైనా చేస్తుందన్న భయం ఏంటి? ఒకటి, ఇన్ని రాష్ట్రాల్లో ఎవరు పట్టించుకోలేరు, తెలంగాణ అట్లా కాదు. ముందే చెప్పినా కదా, ఇక్కడ అఘోరి మాత అడుగు పెట్టిన నెక్స్ట్ క్షణం చెంచల్గూడలో ఇక్కడ కదా మరి బయట నుంచి కదా ఇక్కడ ఇష్యూ క్రియేట్ అవుతుంటే ఆమె ఎక్కడ నుంచో లైవ్ పెడుతుంది కదా, మంచిగా ఐఫోన్ లో లైవ్ పెట్టి పెద్ద పెద్ద ఛానల్స్ కూడా ఇంటర్వ్యూలు ఇస్తుంది మరి ఆమె పెడుతుంది కదా. సో లైవ్ ఎవరైతే వీళ్ళు టీవీలో టెలికాస్ట్ లైవ్ చేస్తున్నారు కదా, వీళ్ళు అడ్డమైన క్వశ్చన్లు ఎందుకు అడుగుతున్నారు మరి? మీరు అడగాల్సిన క్వశ్చన్ ఏంది, మీకు కార్ ఎందుకు, అఘోరి మాతకు ఐఫోన్ ఎందుకు, నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అఘోరి మాతకు, ఇవి కదా అడగాల్సింది. ఇవి అడగకుండా అడ్డమైన క్వశ్చన్లు అడిగి లైవ్ పెట్టి జనాలని పిచ్చోళ్ళని చేస్తున్నారు, ఇది చేస్తున్నారు కదా. ఏదేమైనా ఇక్కడ అడుగు పెట్టిన రోజు తెలంగాణలో రెడీగా ఉంది చెంచల్గూడ జైలు, అక్కడ రూమ్ ఉంది, అక్కడ తీసుకెళ్లి సమాధానం వస్తుంది. అఘోరి మాత బండారం మొత్తం బయటపడుతుంది.